ఎడారిలో ప్రవాహములు. యాకోబు ఇట్లనెను, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నేను నా దేశమునకు నా బంధువుల యొద్దకు వెళ్ళినచో క్షేమము కలుగుచేతునని చెప్పిన ప్రభువా, నన్ను విడిపించమని ప్రార్థించుచున్నాను. ఆదికాండం 32:9-11. దీనిలో చాలా మంచి ప్రార్థనాంశాలున్నాయి. మిక్కిలి దుఃఖమను కొలిమిలో మనం కాలుతున్నప్పుడు ఈ ప్రార్థన కొంతవరకు ప్రయోజనకరంగా ఉండగలదు. నీవు చెప్పితివి అని దేవుని వాగ్దానమునెత్తి ప్రార్థన ప్రారంభించి ఉన్నాడు. ఈ మాట 9-12 వచనములలో 2 సార్లు పలుకుచున్నాడు. అప్పుడు దేవుడు తన వశములోనే పెట్టుకొని ఉన్నాడు. దేవుడు తన వాగ్దానముల ద్వారా మన చేతిలో చిక్కుకొని ఉండును. నీవు చెప్పితివి కదా అని మనం అడిగినప్పుడు లేదనలేడు. ఆయన చెప్పిన ప్రకారం చేసి తీరవలసిందే. హేరోదు తన మాటను తప్పించుకొనలేక పనిచేసినప్పుడు మన దేవుడు ఎలాగో మాట తప్పింపగలడు? కనుక ప్రార్థనలో దేవుని వాగ్దానం మీద నిలవబడి అడగాలి. అప్పుడు నీవు గుండె ధైర్యంతో పరలోక ద్వారములు తెరుచుకొని నీకు కావలసిన దాన్ని తీసుకొనగలవు. మన మనవులు నికరమైనవిగా ఉండాలని యేసు కోరుతున్నాడు. శ్రమతోనూ వేదనతోనూ ఆయన వద్దకు వచ్చిన వారిని నేను నీకేం చేయవాలని నీ కోరుచున్నావని ప్రశ్నించున్నాడు. నీకు సరైన జవాబు రావాలని కోరితే నీ ప్రార్థన కూడా స్పష్టమైనదిగా ఉండాలి. నీ చెక్కు మీద నీకెంత సొమ్ము కావాలో స్పష్టంగా రాసుకో. పరలోక బ్యాంకులో నుండి ఆ సొమ్ము నీ చేతికి వస్తుంది. ప్రతి ఏటను ప్రతి దినమందు క్రైస్తవ జీవితంలో విశ్రాంతి, సంతోషము, శక్తి మరింత అధికముగా కనబడుచున్నది. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని ఆయన చెప్పిన మాటను అర్థంతోనే చెప్పినని, ఆయన బయలుపరిచిన వాటిని సంతోషముతో అంగీకరించినచో అది అలాగే అక్షరాల మన పట్ల నెరవేరును. నీవు ప్రార్థనకు వచ్చినప్పుడు నీతో పాటు క్రీస్తు మాటను, ఆయన వాగ్దానమును, ఆయన బలిని, ఆయన రక్తమును తీసుకుని రమ్ము. అప్పుడు పరలోకంలోని ఏ ఒక్క ఆశీర్వాదమైనను నీకు వెనుక తీయబడదు.